శ్రీమాత్రే నమః. సద్దుల బతుకమ్మ మనం ఏ రోజు జరుపుకోవాలని అందరి సందేహం కదండి. దీనిలో సందేహం ఎందుకు? మన పూర్వం అమావాస్య నుండి 9వ రోజున సద్దుల బతుకమ్మ ఆడుతారు. ఈ బతుకమ్మ పండుగ మన శాస్త్రంలోనిది కాదు, మన తెలంగాణ సాంప్రదాయం. ఈ విషయం మన పండితులు కూడా చెప్తున్నారు, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. గమనించుకోవాలి. అలాగే దుర్గాష్టమి రోజే సద్దుల బతుకమ్మ చేయాలా అనేది ఎక్కడా లేదు. అలాగే 29వ తారీఖు సోమవారము ఈసారి సద్దుల బతుకమ్మ ఎవరైనా నిర్వహించుకోవాలి. ఎందుకంటే ఈసారి మూలా నక్షత్రం కూడా సోమవారమే రావడం కూడా జరుగుతున్నది. ఆ రోజు సరస్వతీ మాతను ప్రాతకాలంలో పూజించండి, తదనంతరం సద్దుల బతుకమ్మను ఆడండి. అలాగే మనం ఎప్పుడు బతుకమ్మలు వచ్చినా అయ్యగాళ్ళని అవసరం లేదు అడగడం. ఎప్పుడు మొదలు పెడతారో అక్కడి నుంచి 9 రోజులు చేసుకోండి. దుర్గాష్టమికి సద్దుల బతుకమ్మకు సంబంధం లేదు అని వాళ్ళు చెప్పడం, అదే మేము ఆచరించడం. ఇక ముందు కూడా మేము అదే ఆచరిస్తాం. తప్పుడు వ్యవహారాన్ని ప్రజలకు పంపించి ఇబ్బంది పడే మార్గాన్ని ఎవరు కూడా చేయవద్దని అందరికీ విన్నపంతో ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ఈ వీడియోను చూసి మా గంటకు నేను మాత్రం సోమవారం నాడే ఆచరిస్తున్నాను. నాకు 65 ఏళ్ళు వచ్చినాయి. నేను ఇప్పుడు 150-170 సంవత్సరాల వాళ్ళతో సంబంధాలు చూసినటువంటి వాడిని కాబట్టి మీకు అంటే నాకు 95 ఏళ్ళ వాళ్ళని ఆచరిస్తున్నటువంటి చూసిన, వారు 90 ఏళ్ళ వాళ్ళని చూసిన, అంటే 9 ఏళ్ళ 18, 180 సంవత్సరముల నుంచి ఉన్నటువంటి యొక్క చరిత్ర ఉన్నది. కాబట్టి చరిత్రను బ్రేక్ చేయవద్దని మీ అందరికీ విన్నపంతో ఈ వీడియో పెడుతున్నా. అనవసరమైనటువంటి ఆలోచనలో పోయి ఇబ్బందులు పడకండి. వాళ్ళు పెట్టినటువంటి పెద్దవాళ్ళు పెట్టిన వాటిని చేయడం వల్ల మనకు పిల్ల పాపలతో అష్టైశ్వర్య సంపత్తులతో అందరం సుఖంగా ఉన్నాం. ఇదే సుఖం ఎప్పటికి ఉండాలి. కానీ కొత్త ఆచరిస్తే రేపు ఏమైనా జరగకూడని జరిగితే వాటికి గురవుతాం. కాబట్టి అటువంటి ఇబ్బందులకు గురి కావద్దని మీ అందరి కోసమని ఈ వీడియో పెడుతున్నా. జగదంబ శ్రీమాత్రే నమః. మహాదేవ. ఓం దుర్గే స్మృతాహరసిభి దోషే. ధర్మబద్ధంగా కనుక అయితే దేవి ఉపాసకులకు మాత్రమే అష్టమితో సంబంధమే, కానీ బతుకమ్మకు అష్టమితో సంబంధం లేదు. కేవలం ఇది 8 రోజుల ఆట ఆడి 9వ రోజు నాడు అమ్మవారిని విసర్జించడం అనేటువంటిది ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారమే.